మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పర్యటించారు. 100 ఫీట్ల రోడ్డును గురించి వాహనదారులను అక్కడి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెన్నాపురం బీజేఆర్ నగర్ లో పర్యటించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ జవహర్ నగర్ లో 100 అడుగుల రోడ్లు నిర్మించాలని సుమారు 100 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన తీసుకువచ్చి 100 కోట్ల రూపాయలు రోడ్లకు గ్రాంట్ ఇవ్వడంతో మొదలైన రోడ్ల పనులు 100 ఫీట్ల రోడ్డు విస్తీర్ణంలో తమ జాగాలు పోతున్నాయని బాధితులు ఎంపీ ఈటల రాజేందర్ ను తెలుపుకోవడంతో రోడ్లను పరిశీలించి తగు న్యాయం జరిగేలా ప్రభుత్వాన్ని కోరుతామని బాధితులకు హామీ ఇచ్చిన ఈటల రాజేందర్ నమస్కారం. చెన్నపురం చౌరస్తా నుంచి బీజేఆర్ నగర్ కమాన్ వరకు 100 ఫీట్ల రోడ్లు చేయాలనే సంకల్పం చూడడానికి వినడానికి అందంగానే ఉంటుంది. కానీ ఈ ప్రాంతంలో జవహర్ నగర్ అనగానే కుక్కడకు ఆక్రమించుకొని వేసుకున్న ఇల్లుగా కట్టుకున్న ఇల్లుగా భావిస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు, ఆటోలు నడిపే వాళ్ళు కావచ్చు, కంపెనీలలో పనిచేసే వాళ్ళు కావచ్చు, 4 ఇళ్లల్లో బట్టలు ఉతికే వాళ్ళు కావచ్చు, 4 ఇళ్లల్లో అంట్లు తోమే వాళ్ళు కావచ్చు, మిషన్ కుట్టుకొని బతికే వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న అంటే గ్రామాలలో వాళ్ళకున్న ఆస్తుల్ని అమ్ముకొని ఈ బాలాజీ నగర్లో 60 గజాలు, 70 గజాలు, 100 గజాలు భూములు కొనుక్కొని నివాసం ఉంటున్న వాళ్ళు. అంటే ఇక్కడ నిర్మించబడ్డటువంటి ఇల్లు వాళ్ళ దృష్టిలో ప్రభుత్వపరమైన స్థలాలలో అక్రమంగా కట్టుకున్న ఇల్లుగానే వాళ్ళు భావిస్తారు. కానీ పేదలు మాత్రం ఇక్కడ కొనుక్కొని కట్టుకున్న ఇల్లుగా వాస్తవంగా ఉంటుంది. మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ అయితే ఉందో, దరఖాస్తు అయితే ఉందో తప్పుడు నేను మాట్లాడుతూ ఇవాళ మీరు ఇచ్చింది కాబట్టి మీరు అంటున్నది చెన్నపురం చౌరస్తా నుంచి వెళ్ళి ఈ కమార్ వరకు ఇక్కడ మాత్రమే 100 ఫీట్లు చేస్తున్నారు. ఇలా రాధికా వరకేమో 60 ఫీట్ల వరకే ఉంది అని అవుతుందో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా తప్పకుండా. 80 ఫీట్లో 60 ఫీట్లో మీరు చెప్తున్నట్టుగా భూములు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఖాళీ స్థలాలు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న ఇల్లు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ భూమికి వాల్యూ ఎంత ఉంటుందో, ఇల్లుకు వాల్యూ ఎంత ఉంటుందో అంత కంపెనీని తప్పకుండా ఇవ్వాలని డిమాండ్ మనం పెడతాం. పేదవాళ్ళు కాబట్టి, నోరు లేని వాళ్ళు కాబట్టి, మీరు అడిగే వాళ్ళు ఎవరు ఉంటారని చెప్పి బుల్డోజ్ చేసి మేము కూలగొడతాం, మేము రోడ్లు వేసుకుంటూ పోతామంటే అంత జాగిరి కాదు. ఇప్పటికే ఎందుకో అభివృద్ధి కావాలని అందరం కోరుకుంటున్నాం. రోడ్లు మంచిగా ఉండాల్సిందే, ఇల్లు మంచిగా ఉండాల్సిందే, మోరీలు మంచిగా ఉండాల్సిందే, ఎవ్వరు కావట్లేదు. కానీ ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ ప్రాంత వాసులతో మాట్లాడి మరి ఇట్లా మేము ఓడేయాలనుకుంటున్నాం, మీ బాధ ఏంటి, వాళ్ళ బాధలు వినాలి. వాళ్ళు విన్న తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుందో అట్లా వాళ్ళకు ఒక గుంటెడు భూమి, ఒక గజం భూమి కూడా ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ కట్టించి, వాళ్ళ ఇళ్ళకు కూడా ఎంత వాల్యూ ఉందో అంత కట్టించేయాలి తప్ప ఉత్తమైన ఇవన్నీ మీరు అక్రమంగా ఆక్రమించుకుని చెప్పి భూమిలోకి చేస్తే మాత్రం నేను మీ వెంట ఉంటా అని చెప్పి మనం చేస్తాను. అండ్ ఈరోజే మాట్లాడే ప్రయత్నం చేస్తా. సంస్కృతి
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.